జీవితంలో ఎందుకు చాలామంది ఎదగలేకపోతున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర తెలివి లేక కాదు, అవకాశాలు లేక కాదు, సపోర్టు లేక కాదు. ఒక చిన్న తప్పు వల్ల. అదే తప్పు 90% మంది చేస్తున్నారు. ఆ తప్పేమిటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కూడా ఈ తప్పే చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి మారే అవకాశం ఉంది. మనిషి జీవితంలో ఎదగడానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదు. కానీ కొంతమంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వారి జీవితాలని వెనక్కి లాగేస్తున్నాయి. ఈ వీడియోలో మనిషి జీవితాన్ని వెనక్కి లాగే 5 తప్పులు చెప్తాను. ఈ పాయింట్స్ మీరు నిజంగా అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు. చాలామంది జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. అదేమిటంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉదయం లేస్తారు, పనికి వెళ్తారు, తింటారు, మళ్ళీ పడుకుంటారు. ఇలా రోజులు గడుస్తాయి. కానీ ఒక ప్రశ్న అడగండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఒక బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఆ మనిషి ఎక్కడికి చేరలేడు. అలాగే జీవితంలో కూడా లక్ష్యం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ మనిషి కూడా ఎక్కడికి చేరలేడు. గుర్తుంచుకోండి, లక్ష్యం లేని జీవితం దారి లేని ప్రయాణం. మనిషి జీవితాన్ని నాశనం చేసే ఒక పెద్ద శత్రువు ఉంది. అది బయట కాదు, మనలోనే ఉంటుంది. అదే ఆలస్యం. చాలామంది ఇలా అంటారు, ఈ పని రేపు చేస్తాను, కొంచెం టైం తర్వాత చేస్తాను. ఇలా రోజులు గడుస్తాయి. ఒక విద్యార్థి పరీక్షకు చదవాలని అనుకుంటాడు, కానీ మొబైల్ చూస్తూ సమయం గడిపేస్తాడు. తర్వాత పరీక్ష దగ్గర పడితే భయపడతాడు. అలానే జీవితంలో కూడా అవకాశాలు చేజారిపోతుంటాయి. అవి మీరు వెంటనే పట్టుకోకపోతే అవి మీ చేతుల నుండి జారిపోతాయి. గుర్తుంచుకోండి, ఆలస్యం చేసే మనిషి విజయాన్ని కూడా ఆలస్యం చేస్తాడు. ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే ఇతరులతో పోల్చుకోవడం. అతను నాకంటే ముందుకు వెళ్తున్నాడు, అతను నాకంటే డబ్బు ఎక్కువ సంపాదించాడు, అతను నాకంటే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు అని ఇలా ఆలోచిస్తూ మనసును గాయపరుచుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి ప్రయాణం వేరు. ఒక చెట్టు త్వరగా పెరుగుతుంది, మరొక చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. కానీ చివరికి రెండూ పెద్దవే అవుతాయి. అలాగే మనిషి జీవితంలో కూడా సమయం వేరు. మీ ప్రయాణాన్ని మీరు గౌరవించాలి. చాలామంది ఎదగలేకపోవడానికి కారణం భయం. విఫలమైతే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు ఏమంటారు, నేను చేయగలనా? ఈ ప్రశ్నలు మనిషిని ఆపేస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో గెలిచిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి భయపడ్డవాడే. కానీ అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు, భయమున్నా నేను ప్రయత్నిస్తాను. అదే అతన్ని ముందుకు తీసుకువెడుతుంది. చాలామంది ఒక్కసారి ప్రయత్నిస్తారు, ఫెయిల్ అయితే అక్కడే ఆగిపోతారు. కానీ విజయం అలా రాదు. ఒక పసిపిల్లవాడు నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోతాడు? చాలాసార్లు. కానీ ఆ పిల్లవాడు ప్రయత్నం ఆపుతాడా? లేదు. అది చివరి వరకు ప్రయత్నిస్తూ ఉండటం వలన నడవడం నేర్చుకుంటాడు. మనిషి కూడా అలాగే. గుర్తుంచుకోండి, గెలిచే మనిషి ఓడిపోడు కాదు, అతను ప్రయత్నం ఆపడు. జీవితం ఒక్కసారే వస్తుంది. మన తప్పులను గుర్తించి మార్చుకుంటే
మన భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు. ఈ రోజు తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. లక్ష్యం పెట్టండి. ఆలస్యం ఆపండి. భయాన్ని జయించండి. ప్రయత్నం కొనసాగించండి. అప్పుడు మీరు వెనక్కి చూసి ఒక మాట చెప్తారు, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని.